ఒక నమ్మకమైన మిత్రుడి గురించి ఇవాళ తెలుసుకుందామా? ఒక నమ్మకమైన మిత్రుడండి, మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళామనుకో, అక్కడ మన వెంట చాలా ధనాన్ని తీసుకెళ్తాం కదా. అది కాపాడుకోవటానికి నిమిత్తమైన అనేకమైన విధాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి నమ్మకమైన మిత్రుడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆ ధనమంతా ఆ మిత్రుడి దగ్గర పెట్టేసేసి మనం హాయిగా పుణ్యక్షేత్రాలు చేసుకుంటూ క్షేత్ర దర్శనం చేసుకొని ఎంతో హాయిగా ఉంటాం. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా జన్మించినప్పుడు మనతో పాటు కొంచెం ప్రేమని తీసుకొస్తామండి. ప్రేమని తీసుకొస్తాము. ధనం మాదిరి ఒక మంచి మిత్రుల్లో చేతిలో పెట్టినట్లుగా అలాగే మనం కూడా ప్రేమ అనే ధనాన్ని మనం వెంట తీసుకొస్తాం. అయితే ఈ కురుక్షేత్రంలో ప్రేమ ధనమును కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది. అట్లాంటప్పుడు మానవుడు ఒక నమ్మకమైన మిత్రుడి కోసం మనం వెతుకుతూనే ఉంటాం. అప్పుడు తెలుస్తాడు, ఎక్కడ ఎతికినా కూడా మంచి మిత్రుడే దొరకట్లేదురా నాయన, నా బాధలు కూడా తీరట్లేదురా అని అనుకొని అప్పుడు భగవంతుడు చూస్తామండి. మన నమ్మకమైన మిత్రుడు ఎవరో తెలుసా? భగవంతుడు. వాడి కంటే మంచి మిత్రుడు అసలు మనకి ఎక్కడ దొరకడండి. మన ధనాన్ని, మన ప్రేమ అనే ధనాన్ని ఆ భగవంతుడి చేతిలో గనక మనం పెట్టినట్లయితే మనని భగవంతుడు ఎంత చక్కగా నడిపిస్తాడు అంటే, మన కష్టాలన్నిటినీ కూడా అతన్ని వేడుకోవటం చేత మనల్ని కాపాడుతూ ఉంటాడండి భగవంతుడు. మన ప్రేమ ధనాన్ని తీసుకెళ్ళి భగవంతుడి చేతులు ఎప్పుడైతే పెడతామో ఆడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అదే నమ్మకమైన మిత్రుడు మన ధనమనే ప్రేమని భగవంతుడని మిత్రుణ్ణి చేసుకుని అతనితో చేతిలో పెట్టినట్టయితే సుఖశాంతులతో మనం ఎప్పుడు జీవిస్తూనే ఉంటాం. మన హృదయం నిర్మలమైపోతూ ఉంటుంది. నిజ బోధకుడుగా మారిపోతాడు. మనల్ని వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. నీ ధనమంతా, నీ ప్రేమంతా నా దగ్గర ఉంది, నీకే కష్టం నేను రానివ్వను, నీకేం కావాలో నీకంటే ముందలగా నేనే చూసుకుంటాను. మిత్రుడు అంతే కదండి. మనకి ఏ కష్టం రాకుండా, కష్టం వస్తే ఓదారుస్తూ, కష్టంలో ఓదారుస్తూ, వచ్చే కష్టాన్ని ఆపుతూ ఉండేవాడు మంచి మిత్రుడు. ఆ మంచి మిత్రుడే భగవంతుడు. ఇప్పుడు ఈ బాహ్యంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. మనకు మంచి మిత్రుడు మన మంచి ప్రేమని భగవంతుడి చేతిలో పెట్టేస్తే మన భగవంతుడు మన మిత్రుడుగా మారిపోయి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ కురుక్షేత్రంలో మనం చక్కగా జీవించాలి అంటే, మన జీవన యాత్ర సాగించాలి అంటే ఈ భగవంతుడు చేతిలో మన యొక్క ప్రేమని పెట్టాలి. వాడే గొప్ప మిత్రుడు, వాడే మన యొక్క ఆత్మమిత్రుడు, ప్రేమమిత్రుడు. హరి ఓం.